friends, welcome to my YouTube channel. I am creating food, fashion and traveling videos. మీరు ఫుడీ అయితే అన్లిమిటెడ్ గ్రిల్డ్ స్టార్టర్స్, నోరూరించి మెయిన్ కోర్సెస్ మరియు డిఫరెంట్ డెజర్ట్స్ ఇష్టపడతారనుకోండి, అప్పుడు ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు మొదలు పెడదాం పదండి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది బీబీక్యూ నేషన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అంబియన్స్ చూడడానికి చాలా సింపుల్గా, కోజీగా బాగుంది. చిన్న చిన్న ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్, ఫ్యామిలీ పార్టీస్కి బాగుంటుంది. లైవ్ గ్రిల్ సెషన్స్ ఉన్నాయనుకున్నాము, కానీ అవన్నీ ఈవినింగ్ టైమ్స్ అన్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. సర్లే వచ్చాం కదా, ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టార్టర్ అయితే ఇచ్చారు. ఈ స్టార్టర్ వచ్చేసి వెజ్ కేఎఫ్సీ స్టైల్ అంట. అన్ని వెజ్జెస్తో మిక్స్ చేసి కేఎఫ్సీ స్టైల్లో డీప్ ఫ్రై చేశారు. టేస్ట్ అయితే పర్లేదు, ఓకేగా ఉండే. తిన్నామన్నమాట. హాఫ్ తిని పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పన్నీర్ టిక్కా టైప్ ఒకటి ఇచ్చారనమాట. అది కూడా పర్లేదు, టేస్ట్ బాగానే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ టిక్కా పెట్టారనమాట. అది టేస్ట్ అయితే సూపర్, భలే నచ్చింది అనమాట, బాగున్నది. దాంతోపాటు గ్రీన్ చట్నీ ఒకటి ఇచ్చారు. ఇంకో 2 డిప్స్ అక్కడే ఉన్నాయన్నమాట. ఒకటి మయోనీస్ కామన్, ఇంకొకటి గార్లిక్ సాస్ ఒకటి. టేస్ట్లో స్వీట్గా ఉన్నది. గార్లిక్ సాస్ వచ్చేసి పర్లేదు. అయితే చికెన్ మాత్రం సూపర్ ఉండే. నెక్స్ట్ ఐటమ్ ఫిష్ టిక్కా పెట్టారు. అది ఫ్రైస్ ఎక్కువ తినే వాళ్ళకి దీని టేస్ట్ అంతగా నచ్చదన్నమాట. అయితే టెక్స్చర్ మాత్రం చాలా స్మూత్గా, స్మోకీగా, ఫ్లేవర్ఫుల్గా ఉన్నది, బాగానే ఉన్నది అనమాట. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి చిల్లీ గార్లిక్ చికెన్ పెట్టారు. అన్నీ ఇలాంటివే పెట్టారనమాట. లైవ్ గ్రిల్ ఉంటుంది అనుకొని వెళ్ళాము, కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. దీని టేస్ట్ కూడా పర్లేదు. అయితే చికెన్ టిక్కా టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. ఇప్పుడు మెయిన్ కోర్సెస్లో ఫస్ట్ వచ్చేసి స్టీమ్డ్ రైస్ అండ్ దాల్ మఖనీ పెట్టారనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అండ్ పులావ్ ఒకటి పెట్టారు. ఇదైతే ట్రై చేయలేదు, ఇవి 2 ఐటమ్స్ మేము. పన్నీర్ టిక్కా అండ్ వెజిటేబుల్స్తో ఒక కర్రీ టైప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చైనీస్, దాంట్లో వైట్ సాస్ పాస్తా అండ్ వెజ్ హక్కా నూడిల్స్ పెట్టారు. నూడిల్స్ టేస్ట్ అయితే సూపర్ ఉండే. పాస్తా అంతగా ఏం నచ్చలేదన్నమాట, వైట్ సాస్ పాస్తా. నెక్స్ట్ వచ్చేసి బ్రకోలీ సూప్ ఒకటి పెట్టారు, అప్పడాలు. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఒకటి పెట్టారనమాట. అది ఇందాక సర్వ్ చేశారు కదా, ఆ టైపే ఉంది ఫిష్ కూడా చూడ్డానికి. నెక్స్ట్ వచ్చేసి బటర్ చికెన్. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ. టేస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ సూపర్ ఉండే అనమాట. డెజర్ట్స్లో నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్స్ అండ్ ఐస్ క్రీమ్స్. చిన్ని గులాబ్ జామున్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ టేస్ట్ ఉంటాయి అనమాట. అవి గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అయితే సూపర్ ఉండే. 2 టైప్స్ ఐస్ క్రీమ్స్, వెనిలా ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి పెట్టారు. నెక్స్ట్ సలాడ్స్లో వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ ఒకటి, పింక్ సాస్ పాస్తా ఒకటి పెట్టారు. కింద ఆవకాయ అండ్ పెరుగు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఒకటి. స్వీట్స్లోకి బ్రౌనీ ఒకటి, ఫిర్నీ ఒకటి పెట్టారనమాట. టేస్ట్ బాగానే ఉన్నాయి 2 కూడా. వాటర్ మెలన్ అయితే చాలా ఎక్కువే తీసుకున్నాము. నూడిల్స్, వైట్ సాస్ పాస్తా, పింక్ సాస్ పాస్తా ట్రై చేయడానికి తెచ్చుకున్నాము. నూడిల్స్ టేస్ట్ బాగుండే, పింక్ సాస్ పాస్తా అంతగా నచ్చలేదు. నెక్స్ట్ గులాబ్ జామున్స్ అండ్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని వెళ్ళాము. గులాబ్ జామున్స్ ఎక్కువ తీసుకున్నాము. వెనిల్లా విత్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉండే అనమాట, బాగా నచ్చింది టేస్ట్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంతగా నచ్చలేదు. ఫ్రూట్స్ బాగా తీసుకున్నాం. బ్రౌనీ కూడా టేస్ట్గానే ఉండే. మళ్ళీ మనకి ఏమన్నా కావాలంటే కస్టమైజేషన్ చేసిస్తారు, అవి సూపర్గానే ఉన్నాయి, బాగానే నచ్చాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బార్బిక్యూ నేషన్ రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్లో సజెస్ట్ చేయండి.